రిచ్ డేస్. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే కిందల బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్లి దాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను చేస్తున్న కంటెంట్ ఎప్పటికప్పుడు మీ ఫోన్‌లో అందరికంటే ముందే మీరు చూడొచ్చు. సో, ఇంకా ఎనీ ఫర్దర్ డిలే మనం ఈరోజు టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ లాస్ట్ టైం నేను చెప్పుకున్నాను గదా! నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎట్లా గడిచింది, 3 మంత్స్ నాకు సింప్టమ్స్ ఎట్లా ఉండే, నాకు ఎలా జరిగింది, ఏంటనేది నేను మీకు చెప్పాను. సో, సెకండ్ ట్రైమిస్టర్ ఉంటుంది గదా! సో, దాంట్లో ఎంటర్ అవ్వంగానే దానికన్నా ముందే నాకు కొంచెం కాంప్లికేషన్ అనేది వచ్చింది. సో, మీరు థంబ్‌నెయిల్ చూసారు గదా! సో, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. అండ్ సెకండ్ ట్రైమిస్టర్‌లో మనం ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఎన్‌టీ స్కాన్ అనేది చేస్తారు. సో, మనం ఈరోజు ఎన్‌టీ స్కాన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, ఎన్‌టీ స్కాన్ అసలు ఎందుకు చేస్తారు? ఎన్‌టీ స్కాన్‌లో రిపోర్ట్ ఎలా వస్తుంది? అండ్ స్కాన్ రిపోర్ట్ ఎలా వస్తుంది? అంటే దాన్ని బేస్ చేసుకొని బేబీ ఎలా ఉంటుంది? మన హెల్త్ కండిషన్ ఏంటి? సో, ఇలాంటివన్నీ కన్‌ఫ్యూజన్స్‌కి ఈరోజు నేను నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఎంతో కొంతమందికి ఇది యూజ్ అవుతుంది గాబట్టి. సో, న్యూ మమ్మీస్ ఎవరైతే ఉంటారో సో, మనము ఫస్ట్, సెకండ్ ట్రైమిస్టర్ అవ్వంగానే ఎన్‌టీ స్కాన్, టిఫా స్కాన్, డబుల్ మార్కర్ స్కాన్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో, మనం హాస్పిటల్‌కి వెళ్లి రాంగానే రిపోర్ట్స్ పట్టుకొని యూట్యూబ్‌లో, నెట్‌లో అన్నీ అంటే కంపేర్ చేస్తూ ఉంటాం. బేబీ బాయ్‌కి ఇలా ఉందా? బేబీ గర్ల్‌కి ఇలా ఉందా? అని చెప్పేసి చాలా వరకు కంపారిజన్ అనేది నడుస్తూ ఉంటుంది. సో, మాక్సిమం రిపోర్ట్స్ అయితే కొన్ని ప్లెజెంటా వైస్ అంటే బేబీ గర్ల్, బాయ్ అనేసి అనుకుంటూ ఉంటారు. సో, అలాంటిది ఏమి లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో నా సర్కిల్‌లో ఇంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళుండే, వాళ్ళకి నేను కంపేర్ చేసుకున్నానని. నేను మొత్తము ఇది ఇలా కాదని చెప్పను. ఎందుకంటే నాకు ఉన్న ఇంకొక అమ్మాయికి సేమ్ అంటే రిపోర్ట్స్ అనేది సేమ్ వచ్చాయి. ప్లెజెంటా గాని అన్ని పొజిషన్, బ్లడ్, బీపీఎం, హార్ట్ బీట్ ఇలా అన్నీ సేమ్ టు సేమ్ వచ్చాయి. తనకు బేబీ బాయే, నాకు బేబీ బాయే పుట్టారు. సో, అలా రేర్‌గా కలిస్తే గనక బేబీ బాయ్ పుట్టొచ్చేమో ఐ థింక్ సో. నాకైతే అది క్లారిటీగా తెలీదు. సో, ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చెప్పను. ఎందుకంటే అది ఇది మన హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, మన దేవుడు ఏది బ్లెస్డ్ మనకి ఏదిస్తే అదే బ్లెస్డ్ అనుకోవాలి. సో, బేబీ గర్ల్ అయినా, బాయ్ అయినా జెండర్ డిఫెక్ట్ ఏది చూపించకూడదు. సో, ఎవరినిచ్చినా మనం హ్యాపీలీ తీసుకోవాలి. సో, నేనైతే నేను నా స్కాన్ రిపోర్ట్స్ గురించి నేను మీతోటి ఈరోజు డిస్కస్ చేస్తాను. సో దట్ నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను కదా! నేను స్కాన్ అంటే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్‌కెళ్ళానో, సో ఇది నాకు ఫస్ట్ డే తీసిన రిపోర్ట్ అన్నమాట. ఇది నాకు 5-3 వీక్స్ అని వచ్చింది. సో ఆ రోజు నేను ఎళ్ళినప్పుడు తీపిచ్చుకున్నప్పుడు ఏంటంటే 5-3 వీక్స్ అని ఇచ్చారు. సో ఇంకా యాస్ యూజువల్ మన హైట్, వెయిట్ అండ్ మన హార్ట్ బీట్ ఏంటి అనేది ఇస్తారు. అంతే. అంతకు మించి ఈ ఫస్ట్ రిపోర్ట్‌లో అయితే అలా ఏముండదు. జస్ట్ మనకెన్ని వీక్స్ అనేది కంపేర్ చేస్తారు. జస్ట్ అట్లా కంపేర్ చేసేసి ఇట్లా ఒక స్కాన్ తీస్తారు. ఇలా స్కాన్ తీసేసి మనకి ఇలా రిపోర్ట్స్ అనేవి కంపేర్ చేసేసుకొని స్కాన్ తీసుకొని ఓకే. బేబీ ఫార్మ్ అవుతుంది అనేది మనకొక కన్ఫర్మేషన్ కోసం ఈ రిపోర్ట్ అని ఇస్తారు. అంతకు మించి ఫస్ట్ రిపోర్ట్‌లో అయితే ఏముండదు. దెన్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి ఏంటంటే ఇదేంటంటే 7-4 వీక్‌లో చేస్తారన్నమాట. 7-4 వీక్‌లో చేసినప్పుడు ఏంటంటే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. బేబీ యొక్క హార్ట్ బీట్ తెలిసినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఈ 7.4 వీక్స్ అన్న బేబీ అన్నమాట. సో, ఈ వీక్స్ అప్పుడే బేబీ హార్ట్ బీట్ అనేది వస్తుంది. సో, రిచీకి కూడా చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా హార్ట్ బీట్ విన్నప్పుడైతే నాకింకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నా స్టమక్‌లో ఒక బేబీ, ఆ బేబీకి హార్ట్ బీట్ నా చెవులతో నేను వినడం, స్క్రీన్‌లో చూడడం అసలు మోస్ట్ బ్యూటిఫుల్ మెమోరీస్ ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోవాలి. సో, కొంతమంది ఇప్పుడు ఈ జనరేషన్‌లో అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నాకప్పుడేంటంటే బేబీ ఎలా ఉంది, నాకు అంత హెల్త్ బాలేకపోయేసరికి నేను అంత పర్టిక్యులర్‌గా లేకుండే అన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే మంచి మొబైల్‌లో రికార్డ్ గూడా చేసుకుంటున్నారు హార్ట్ బీట్. మేబీ నేను నెక్స్ట్ బేబీకి అది చేస్తాను. సో, నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల ఇంకా నేను ఇదంతా చేయలేకపోయాను. సో, బేబీ హార్ట్ బీట్ అనేది నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా బేబీ ఓకే బావుంది అని జెప్పారు. దెన్ నెక్స్ట్ ఇప్పటి వరకైతే ఫేస్ బానే ఉండింది. సో, నాకు ఎన్‌టీ స్కాన్‌కి ముందు కాంప్లికేషన్ అనేది వచ్చింది. సో, ఆ కాంప్లికేషన్ ఏంటి అనంటే
సో సివియర్ ఇట్లా చాలా వామిట్స్ 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 వామిట్స్, అసలు నేను ఆ వామిట్స్ తట్టుకోలేకపోయానండి. సో ఎంత వామిట్స్ అంటే ఇంకా ఓకే, డాక్టర్స్ కూడా వామిట్ అయితాయి, పెద్దవాళ్ళు కూడా వామిట్ అయితాయి, సిక్నెస్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తారు. సో దానికి మించి డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇంకా నాకు. అది తట్టుకోలేకపోయాను. నాకు ఇంకా అసలు ఏమి తినకపోయినా ఇట్లా వట్టిగా వామిట్ వచ్చినట్టే అవ్వడం. పొట్టలో ఏం లేకపోయినా వామిట్ వచ్చినట్టే అవ్వడం. సో అలా బాగా వచ్చేసి నాకు ఇంకా తట్టుకోలేకపోయాను. ఊరికే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఎక్కడ పడితే అక్కడనే పడిపోయేదాన్ని. ఇంకా ఏది తినకపోయినా వామిటే. సో ఇదంతా నాకు ఇంకా మా మహి ఒకరోజు ఆఫీస్‌కెళ్ళి వచ్చే వరకు తను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వస్తూ ఉండే అప్పుడప్పుడు. సో నేను అప్పుడు ఇంకా హెల్త్ బాలేకపోయి ఉన్నాను కాబట్టి తను ఇంకా వస్తూ పోతూ ఉండేవారు. పాపం ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ అయ్యేది మహికి. సో అలా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వచ్చే వరకు నేను ఈ వాష్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ వామిట్ వస్తుందనే ఏమో అని వెళ్ళి నేను వామిట్ చేసుకునే ప్లేస్‌లోనే ఇంక అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాను మహి వచ్చే వరకు. దెన్ ఆఫ్టర్ ఇంకా మహి త్వరగా ఏం చేశారు, హాస్పిటల్‌కి కాల్ చేసి ఇట్లా బుక్ చేపించుకొని, సో నెక్స్ట్ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మేడం చూసేసి ఎనర్జీ లేదు, బీపీ డౌన్ అయింది, లో ఉంది, చాలా అంటే కొంచెము కండిషన్ బాలేదని చెప్పారు. ఇంకా ఆ మొమెంట్‌లో నాకు అస్సలు అనిపించలేదు. ఈ వామిట్స్ ఏంటి, నాకు బాలేకపోవడం ఏంటని నేను చాలా బాధపడుతుండే. ఎందుకంటే నేను చాలా యాక్టివ్‌గా ఉంటా. దేంట్లోనైనా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది నాది. నేను ఏ వర్క్ అయినా త్వరగా చేసేయడము, అందులో ఉండడం, అలా ఉండేదాన్ని. సడెన్‌గా ఇలా అయిపోయేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ బ్లెస్డ్ అనుకున్నా గానీ, ఇలా అయిపోయేసరికి చాలా బాధనిపించింది. ఇంకా వన్ డే మొత్తం నేను అలా హాస్పిటల్‌లోనే స్టే చేయాల్సొచ్చింది. అసలు ఏమీ అర్థం కాలేదు. ఏమైతుందో ఏమో! బేబీకి ఎలా ఉంటుందని చాలా టెన్షన్ అయితే వచ్చేసింది. ఇంకా అది కన్ఫర్మ్ అయినప్పుడు ఎంతైతే హ్యాపీనెస్ ఉండిందో నాకు, ఇంకా నేను ఆ హాస్పిటల్‌లో ఉండి ఆ సెలైన్ బాటిల్స్ ఎక్కడము, ఇంకా నా కళ్ళ ముందే పేషెంట్స్ అటు ఇటు అవుతున్నారు. కొంతమందికి నొప్పులు రావడం, కొంతమంది అది సో అండ్ సో. ఇంకా హాస్పిటల్‌లో పేషెంట్స్ అందరిని చూసి నాకు చాలా భయమేసింది. కొంతమందికి అబార్షన్స్ అయితూ ఉంటాయి గదా! సో, ఆ థింక్ ఆఫ్‌లో ఇంకా మనకు టెన్షన్ అనేది ఉంటుంది కదా! కొంచెం మేడం బాలేదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడే ఉండాలి, అడ్మిట్ కావాలన్నప్పుడు కొంచెం భయం అనేది ఉంటుంది గదా! సో, ఆ భయం అనేది నాకింకా మొదలైందన్నమాట. ఏమవుతుందో, నా బేబీకి ఏమవుతుందో అన్న థాట్‌లో నేను ఉండే. ఇంకా మా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు గూడా లేకుండే. సో, సింగిల్‌గా టేక్ కేర్ ఆఫ్ జేసుకునేసరికి నాకింకా చాలా భయమేసింది. ఇంకా నేను ఫైనల్లీ వన్ డే మొత్తం హాస్పిటల్‌లోనే అడ్మిట్ అయ్యాక చాలా సెలైన్స్ ఎక్కించారు నాకు. ఇంజెక్షన్స్, సెలైన్స్ ఇలా అన్నీ ఎక్కిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇంకా వామిట్ కంట్రోల్ అంటే వామిట్ మొత్తం రాకుండా అయితే ఉండడానికి కాదు. జస్ట్ అట్లా మనకేంటి వామిట్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో కొంచెం అది తగ్గి ఏదైతే కొంచెం ఫుడ్ తీసుకోవడానికి మేడం నేనొచ్చేటప్పుడు ఒక మెడిసిన్ అనేది రాసారు. సో, నేను ఆ మెడిసిన్ ఎందుకు మీకు చూపించట్లేదు, రికమెండ్ చేయట్లేదంటే, సో బేబీ టు బేబీ, పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటాయి. ప్లస్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఎవ్వరు చెప్పిన మెడిసిన్స్ వేసుకోకూడదు. డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి దానిపైన ఏదైతే మెడిసిన్ రాస్తారో మనం అదే ఫాలో అవ్వాలి కాబట్టి నేను నాకిచ్చిన మెడిసిన్ నేమ్ గాని, స్లిప్ గాని ఏది చూపించట్లేదు. సో, ఎవరైనా తెలవని వాళ్ళుండి మళ్ళీ వేసుకొని వాళ్ళకి కాంప్లికేషన్ వస్తే మళ్ళా అది భయంకరంగా ఉంటుంది గదా! సో, నేను అందుకని జెప్పి నేనింకా నా మెడిసిన్ గురించి చెప్పట్లేదు గానీ, ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు మాత్రం నాకు ఇంకా కొంచెం ఓకే, బావుండింది. ఇంకా నేను తినగలిగాను. ఓకే. అంటే మొత్తం వామిట్ తగ్గిందని చెప్పలేను. సో, సెన్సేషన్ ఏదైతే ఉంటుందో సిక్‌నెస్, సో, కొంచెం అలా ఒక 100లో ఒక 95%లో 100లో ఒక 95% అలానే ఉండిద్ది. ఒక 5% అలా తగ్గి కొంచెం ఇగ ఫుడ్ వామిటే అయ్యేది. కాకపోతే తీసుకునేది ఇంకా లోపట పోయి కొంచెం గ్రైండ్ అయ్యేదన్నమాట. ఫుడ్ గ్రైండ్ అయ్యి లోపట బయటికొచ్చేదన్నమాట. సో, అలా గ్రైండ్ అయ్యేంత లోపన్న ఎన్నో కొన్ని ప్రోటీన్స్ బేబీకెళ్తాయి గదా! అని జెప్పేసి అలా ఒక మేడమ్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత, ఆ టాబ్లెట్ మూలాన ఇంకా నేను ఆ ఫుడ్ తీసుకోవడం అనేది జరిగింది. సో, అలా నాకు ఇంగ థర్డ్ మంత్ వరకొచ్చాను. థర్డ్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఎన్‌టీ స్కాన్ అనేది ఉండింది. సో, నాకు థర్డ్ మంత్ వరకైతే ఆ సెకండ్ మంత్‌లో వచ్చిన కాంప్లికేషనే మైండ్‌లో రన్ అవుతూ ఉండే. ఇంకా థర్డ్ మంత్ మేడమ్ అన్నారు థర్డ్ మంత్‌లో ఎన్‌టీ స్కాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనకేదైనా కాంప్లికేషన్స్ ఉన్నా, నెక్స్ట్ బేబీ అబ్నార్మల్ ఉన్నా గానీ, ఏమున్నా గానీ ఆ ఎన్‌టీ స్కాన్‌లో అనేదే తెలుస్తుంది. సో, ఎన్‌టీ స్కాన్ చేపించుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, బేబీ ఎలా ఉంది? బేబీ హెడ్ ఏంటి? గ్రోత్ ఏంటి? హార్ట్ బీట్ ఏంటి? అండ్ మన ప్లజెంటా ఏంటి? మన బేబీ
పొజిషన్ ఏంటి అనేది, ఇంకా మూమెంట్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఎన్టీ స్కాన్ లోనే తెలుస్తాయి. సో అందుకని చెప్పేసి ఎన్టీ స్కాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో దెన్ మీరైతే ఎన్టీ స్కాన్ అనేది స్కిప్ చేయకండి. డెఫినెట్ గా మీరు ఎన్టీ స్కాన్ చేసుకోవాల్సిందే. సో ఎన్టీ స్కాన్ ఎప్పుడైతే చేసుకున్నప్పుడు మనకు కొన్ని సార్లు రిపోర్ట్స్ అనేవి సరిగా రావన్నమాట. సో సరిగా రానప్పుడు ఇంకో స్కాన్ కి రిఫర్ చేస్తారు మేడం. అదేంటంటే డబుల్ మార్కర్ స్కాన్ కి రిఫర్ చేస్తారు. సో నేను ఈ ఎన్టీ స్కాన్ పర్టికులర్ గా చేయించుకోవాలని ఎవరికైతే చెప్తానంటే, మేనరికం ఉంటారు కదా, సో మేనరికం ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫ్యామిలీలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఆ ఏంటంటే పిల్లలు సరిగ్గా పుట్టని వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ జెండర్ వైజ్ వస్తారు కదా. సో అలాంటి వాళ్ళకు మేనరికము వాళ్ళకు వీళ్ళకైతే ఎన్టీ స్కాన్ అయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో అలా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల బేబీస్ కొంచెము అబ్నార్మల్ గా ఉండడము, అబ్నార్మల్ గా పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎన్టీ స్కాన్ అనేది ఇంకా వాళ్ళకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో నేనైతే నా ఎన్టీ స్కాన్ గురించి నేను ఇప్పుడు మీతోటి కొంచెం డిస్కస్ చేస్తాను, మొత్తం అనేది కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇలా రిపోర్ట్స్ చూపించగానే మీ బేబీకి మా బేబీకి కంపారిజన్ అనేది మొదలు పెట్టారు. సో కంపారిజన్ అనేది దేనికి ఉండదు, ఒక్కొక్క బేబీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను అయితే ఈ రోజు నా ఎన్టీ స్కాన్ గురించి కొన్ని అయితే మాట్లాడతాను. సో నాకైతే బేబీ అయితే నార్మలే ఉండింది. సో బేబీ నార్మల్ అనే ఇచ్చారు. అండ్ ఫీటల్ హార్ట్ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అనేటివి ఉంటుంది. సో హార్ట్ బీట్ బాగుందా, ఓకే, లెంగ్త్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అని చాలా ఉంటాయి. మేడం చాలా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఏదైతే హాస్పిటల్ కి వెళ్తున్నారో. సో నాకైతే బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 155 బీపీఎం ఉండింది. నా బేబీకి మా రిచికి అయితే హార్ట్ బీట్ వచ్చేసి 155 బీపీఎం అని ఉండింది. సో మనకు 110 నుంచి 170, 175 వరకు నార్మల్ హార్ట్ బీట్ అన్నమాట. ఇంతే ఉండాలి. సో అంతకి హై ఉంటే అబ్నార్మల్ అన్నమాట. సో 110 నుంచి 170 వరకు మాత్రం బేబీ హార్ట్ రేట్ అనేది ఉండాలి. సో సిఆర్ఎల్ అని ఉంటుంది. సిఆర్ఎల్ అని అంటే ఏంటంటే మన బేబీ యొక్క అంటే హెడ్ ఉంటుంది, హెడ్ సర్కంఫరెన్స్ గానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి అంటే లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది సెంటీమీటర్స్ వైజ్ గా వాళ్ళు కోల్ చేసి బేబీ యాక్టివ్ ఉందా లేదా అని చెప్తారు. సో నాకు ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేశారంటే 12 వీక్స్ 4 days లో చేశారన్నమాట. యాక్చువల్లీ ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారంటే 11 వీక్స్ నుంచి అండ్ 13 వీక్స్ 6 days వరకు చేయొచ్చు. సో ఆ 11 నుంచి 13 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. సో నాకైతే 12 వీక్స్ 4 days లో నాకైతే ఎన్టీ స్కాన్ అనేది చేశారు. ఫీటల్ మూవ్మెంట్స్ అనేవి చాలా నార్మల్ గా ఉన్నాయి అని చెప్పారు. లైక్ స్పైన్, స్టమక్, అంబిలికల్ కార్డ్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని చాలా ఫీటస్ చాలా నార్మల్ గా యాక్టివ్ గా ఉందని నాకు ఇచ్చారు. నాజల్ బోన్ హాస్ సీన్ నార్మల్ అని ఇచ్చారు. అండ్ మనకేంటిదంటే దీంట్లో మనకు సర్విక్స్ లెంత్ అనేది ఉంటుంది. సో సర్విక్స్ లెంత్ ఎంత ఓపెన్ అయి ఉంటుంది ఏంటి అనేది ఇస్తారు. సో నాకు వచ్చేసి సర్విక్స్ లెంత్ 3.5 ఉండింది. సో సర్విక్స్ లెంత్ ఎప్పుడైనా కానీ 2.5 ఎక్కువగా ఉంటే నార్మల్ అని, 2.5 తక్కువగా ఉంటే అబ్నార్మల్ అని మీనింగ్. సో ఇక్కడ మనకు ప్లజెంటా నుంచి మనకు బేబీకి మనం ఫుడ్ తీసుకొని ఏదైతే తీసుకుంటామో ప్లజెంటా నుంచి ఇంకా థర్డ్ మంత్ లో ఆర్గన్స్ అనేవి అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. చిన్న కాళ్ళు, ముక్కు, తల ఇవన్నీ హార్ట్ బీట్, కాళ్ళు అన్ని చాలా క్లియర్ కట్ గా చూపిస్తారు. కాకపోతే చిన్నగా ఉంటాయి, కాకపోతే అన్ని ఉంటాయి. సో బేబీ ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఏంటిది అనేది చెప్తారు. సో ప్లజెంటా ఉంటుంది, ప్లజెంటా పోస్టీరియర్ ఉందా లేకపోతే యాంటీరియర్ ఉందా అనేవి అన్ని ఉంటాయి అన్నమాట. సో నాకైతే ప్లజెంటా పోస్టీరియర్ ఉంది. ఇంకా నేను యాంటీరియర్ ఇంకొకటి ఉంటుంది. సో నాకు అది పర్టికులర్ గా గుర్తు లేదు. సో నాకు పోస్టీరియర్ ఉంది కాబట్టి నేను పోస్టీరియర్ గురించి మాట్లాడతాను. యాంటీరియర్ అంటే ఏంటంటే ముందుకన్నమాట ప్లజెంటా, పోస్టీరియర్ అంటే ఏంటన్నమాట వెనకాలన్నమాట. సో నాకు పోస్టీరియర్ ఉండింది. అండ్ సర్విక్స్ లెంత్ వచ్చేసి 3.5 ఉండింది. ఇంకా మిగతావన్నీ నార్మలే ఉండినవి. సో మనకు ప్లజెంటా ఏదైతే ఉంటుందో, సో ప్లజెంటాలో మన బేబీ ఈ ఎన్టీ స్కాన్ అంటే ఏంటంటే ఇది మన బేబీ యొక్క హెడ్ ఈ పైన ఈ లెంత్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ఫ్లూయిడ్ ఎలా ఉంది అండ్ బాగుందా లేదా, ఫ్లూయిడ్ లో ఫీటస్ ఎలా ఉంది, మరియు ఇంకేంటంటే
మనకు జెనెటికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, క్రోమోజోమ్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఎన్టీ స్కాన్ లో క్లియర్ కట్ గా మేడం అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో బేబీ టు బేబీ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. సో నాకైతే ప్రెసెంట్ వచ్చి పోస్టీరియర్ ఉండింది, అండ్ బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి 155 ఉండింది. ఫీటల్ యాక్టివిటీ మోరల్ హెల్త్ మొత్తం నార్మల్ ఉండింది. అండ్ నాకు అంటే ఎక్కువగా వచ్చింది, సివియర్ గా వచ్చింది వామిట్స్, మార్నింగ్ సిక్నెస్ ఉండేది, ఈవినింగ్ సిక్నెస్ ఉండేది, చాలా వరకు హెడేక్ ఉండేది. అంటే జుట్టు కూడా కొంచెం కొంచెం అట్లా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది. ఇంకా నాకు అది భరించలేకపోయేదాన్ని, ఆ మార్నింగ్ సిక్నెస్, ఈవినింగ్ సిక్నెస్. అండ్ నాకు ఇంకా అల్లం పేస్ట్ స్మెల్ పడేది కాదు, కిచెన్ లోకి వెళ్ళేదాన్ని కాదు. బయట రోడ్ పైన వెళ్తుంటే హోటల్స్ లో మసాలాలు అవి ఇవి మనకు కుకింగ్ చేస్తుంటే స్మెల్స్ వస్తాయి కదా, సో ఆ స్మెల్స్ కూడా పడేవి కాదు. అండ్ దేవుడి పూజ గది పడేది కాదు, అగర్బత్తి, సాంబ్రాణి ఏవి గాని, లిక్విడ్స్, మన కాస్మెటిక్స్, ఏ స్మెల్, షాంపూ కూడా ఇలాంటివి ఏమి పడేవి కాదు. నాకు చాలా హారబుల్ అంటే హారబుల్ ఉండింది. సో మీరు ఎవరైతే ఉంటారో, సో నాలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఇది ఎంతో కొంత యూజ్ అవుతుంది, నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను షేర్ చేయడం అనేది జరిగింది. సో మీకు అయితే మీరైతే ఏం చేయాలంటే, మీరు ఎన్టీ స్కాన్ కి వెళ్ళినప్పుడు మేడం ఏదో చెప్తారు. ఫస్ట్ అయితే మేడం ఏం చెప్తారు, మేడం ఓకే బేబీ నార్మల్ ఉంది, మీరు నార్మల్ ఉన్నారు, బేబీ నార్మల్ ఉందని చెప్తారు. సో మీరేం చేయాలంటే అక్కడ కూర్చొని మేడం ని డీటెయిలింగ్ గా అడగాలి. ఫీటస్ ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇలా మీకు ఫస్ట్ టైం మీరు నోట్ చేసుకోవాలి కొన్ని పాయింట్స్. వెళ్ళి మేడం ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి. మనం ఏం ఫ్రీగా హాస్పిటల్స్ కి అయితే వెళ్ళట్లేదు కదా, మనం ఓపీ తీసుకొని అన్నిటికీ మనీ పే చేసి వెళ్తాం కాబట్టి మేడం ని మంచి డీటెయిలింగ్ గా అడిగి మీరు మెడిసిన్ తీసుకొని ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా ఉండండి. నేను ఓవర్ థింకింగ్ చేయడం వల్ల బేబీ ఎలా ఉంటుందో అని చేయడం వల్ల నేను అలా బెడ్ పైన ఉండాల్సి వచ్చింది. సో మీరు ఎవరైతే ఉంటారో, ఎన్ని వామిట్స్ అయినా, ఎంత సిక్నెస్ ఉన్నా, బేబీకి ఏమైతుందన్న థింకింగ్ మాత్రం మైండ్ లో నుంచి తీసేయండి. నేను అలా చేయడం వల్లనే నాకు ఇంత సివియర్ గా అయ్యింది. సో థింకింగ్స్ అనేటివి అన్ని తీసేయండి. ఇవి ప్రెగ్నెన్సీలో నార్మల్ అనే చెప్పాలి. ఎందుకంటే మేడం నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఉన్నారు. సో ఏవైతే ఉంటాయో అవన్నీ మైండ్ లో నుంచి తీసేయండి. ఏదో ఒక రోజు వామిట్స్ తక్కువ అవుతాయని మైండ్ లో పెట్టుకోండి. మేడం అనేది టాబ్లెట్ ఇస్తారా, ఆ టాబ్లెట్ వల్ల ఖచ్చితంగా తక్కువ అవుతుంది. సో ఏదైతే మన మైండ్ లో నెగిటివ్ ఉంటుందో, ఆ నెగిటివ్నెస్ వల్లనే మనకి ఇంకా కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో నాకు వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అయింది అది ఒకటి. సో బేబీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా చాలా టేక్ కేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. బేబీ ఎలా ఉంటుందని ఒక ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. సో నేను అందులోనే చాలా వరకు ఉండిపోయాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఆ థింకింగ్ ఈ థింకింగ్ ఓవర్ అయిపోయి నాకు బ్లస్ట్ అయిపోయి ఇంకా నేను అట్లా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. సో మీరు ఎవరైతే ఉన్నారో అలాంటి మిస్టేక్స్ చేయకండి. చాలా హ్యాపీగా ఉండండి, పాజిటివ్ ఉండండి. ఎన్ని వామిట్స్ అయినా కానీ, ఎంత సిక్నెస్ ఉన్నా కానీ మంచి ఫుడ్ తీసుకొని, వామిట్ చేస్తున్నా పర్లేదు కానీ మంచి ఫుడ్ తీసుకోండి. 3 months నుంచి అయితే బేబీకి మన తీసుకున్న ఫుడ్ ప్లజెంటా నుంచి వెళ్ళి వాళ్ళకు ప్రోటీన్స్ వెళ్తా ఉంటాయి, మినరల్స్, ప్రోటీన్స్. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఇంకా 3rd month నుంచి బేబీ ఒక గ్రోత్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్టీ స్కాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్టీ స్కాన్ లో మీకు రిపోర్ట్స్ సరిగ్గా రాకపోతే డబుల్ మార్కర్ స్కాన్ అనేది చేస్తారు. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేసేవి స్కాన్స్ మాత్రం ఇవి. దెన్ నెక్స్ట్ ఏ స్కాన్స్ ఉంటాయి, నాకు సెకండ్ ట్రైమిస్టర్ ఎలా ఉంటుంది, నాకు ఈ సిక్నెస్ గానీ ఏమన్నా చేంజ్ అయ్యాయా, లేకపోతే అలానే ఉన్నాయా, లేకపోతే ఇంకా కొత్తవి యాడ్ అయ్యావా, ఇంకా ఎలా ఉంది నా ప్రెగ్నెన్సీ జర్నీలో, ఇంకా నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను అనేది నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ లలో, ఇంకా అప్కమింగ్ సిరీస్ లలో చెప్తాను. సో నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇవి. నేనైతే హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యాను, ఎలా అడ్మిట్ అయ్యాను అనేది డీటెయిలింగ్ గా చెప్పాను. సో మీరు ఎవరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంతమందికి కొంచెమైనా యూజ్ అయ్యే ఉంటుంది. సో నేను ఇంకా లాస్ట్ లో చెప్పబోయేది ఇంకో విషయం ఏంటంటే, సో నాకు నా యూట్యూబ్ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. సో వారు ఏంటంటే ఇంకా 10 days కి బిఫోర్ నాకు కామెంట్ చేశారు. ఇక్కడ కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేశాక మీరు పదే పదే క్వశ్చన్స్ ఇక్కడే అడగండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను మీకు కింద మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న ఆ లింక్ తోటి మీరు వెళ్ళి నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజెస్ చేయండి. సో నాకు ఇక్కడ కామెంట్ బాక్స్ నిండిపోతుంది. సో కామెంట్ బాక్స్ లో కూడా నేను పర్సనల్ గా మెసేజెస్ చేయలేను.
సో ఎవరైతే ఆ అమ్మాయి ఉందో 10 డేస్ బిఫోర్ నాకు ఇన్‌స్టా‌లో మెసేజ్ చేసింది. మెసేజ్ చేసాక, "అక్క నాకు ఎలా హాస్పిటల్ బ్యాగ్ ఎలా సర్దుకోవాలి? ఏమేమి తీసుకెళ్ళాలి? ఏంటి టెన్షన్ అయితుంది. బేబీ కేర్ ఏంటి? బేబీకి ఏవేవి ఇంపార్టెంట్ పడతాయి? ఇంకేమన్నా తీసుకెళ్ళాలా లగేజ్ ఏంటి? ఏంటి?" అని చాలా వరకు అడిగింది. సో నేను తనకి చాలా వరకి చెప్పున్నాను. సో తనకిప్పుడు ఇంకా బేబీ బాయ్ పుట్టారు. నార్మల్ డెలివరీ. ఇంకా తను నాకు మెసేజ్ చేసింది, "అక్క థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్" అని చెప్పేసి బేబీ బాయ్ పుట్టారు. నార్మల్ డెలివరీ అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా యొక్క సజెషన్స్ నేను ఏవైతే చెప్పానో అవి తీసుకొని మళ్ళీ నన్ను గుర్తుంచుకొని మళ్ళీ మెసేజ్ చేశారు చూడండి. నాకు అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను చేసిన వీడియోస్‌కి నాకు ప్రతిఫలం అదే అనిపించింది. ఒక్కరికైనా యూజ్ అయితే ఇంక అంతకు మించి ఏముంటుంది చెప్పండి. సో అలా అన్నమాట. మీరెవరైతే ఫస్ట్ ఒక కామెంట్ ఇక్కడ చేయండి. దెన్ నెక్స్ట్ నాకు ఇన్‌స్టా‌లో వచ్చి పిన్ చేస్తూ ఉండండి. సో నేను అక్కడ రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో అయితే ఎంతో కొంతమందికి యూజ్ అయితుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి సీరీస్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్ సింధు. బై బై. టేక్ కేర్.